హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర. జై శ్రీ జగన్మాత్రే నమ. యావన్మంది భక్త మహాశైలుకు తెలియజేయటం ఏమనగా, మన మంగళాద్రి క్షేత్రమైన మంగళగిరిలో వేంచేసి ఉన్న ధర్మరాజ ప్రతిష్ఠితమైన అతి పురాతనమైన ప్రాచీన కళాఖండ నైపుణ్యమైన శ్రీ బ్రహ్మసూత్రం కలిగినది శ్రీ గంగా ప్రవరంబా సమేత మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ సంవత్సరం ఈ మాసం అనగా మనకి శ్రావణ మాసంలో ఆగస్టు 18వ తేదీ 2026న శ్రావణ మాసంలో తొలి మంగళవారం నాడు సామూహిక త్రిశక్తి అమ్మవార్ల యొక్క లక్ష కుంకుమార్చన మహోత్సవం వందలాది మంది భక్తుల మహిళా భక్తులచే ఈ మహత్తరమైన కార్యక్రమము ఉచితముగా జరిపించబడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా తెలిసినంత వరకు ఈ త్రిశక్తి అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని ఇంతవరకు ఎవరూ చేయలేదు. 30 సంవత్సరాల క్రితం 1996లో నా చేతే బ్రహ్మత్వంలో మేము నడిపిస్తూ అమ్మవారికి కుంకుమార్చన వలన సత్ఫలితాలు పొందిన మహిళా భక్తులు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారంటే వాళ్ళ యొక్క సంకల్ప బలం జగన్మాత అనుగ్రహం చెప్పబడుతుంది. కాబట్టి 30వ వార్షికోత్సవం నాడు ఈ మహత్తరమైన కార్యక్రమం త్రిశక్తి అమ్మవారు సహజంగా అన్ని దేవాలయాల్లో శ్రావణ మాసాలలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు, లలితా సహస్రాలు, విష్ణు సహస్రాలు లేదా మంగళగౌరి వ్రతాలు ఒక్కటే చూస్తున్నారు. కానీ ఇది త్రిశక్తి అమ్మవారు ఎక్కడా జరగలేదు ఇంతవరకు. ఇక్కడ ఈ కార్యక్రమం ఈ మంగళగిరిలో జరగటం 30 ఏళ్ల క్రితం నేను బ్రహ్మత్వం ఉండి అదే విధిగా వార్షికోత్సవంగా ఎటువంటి అవరోధాలు, విరోధాలు, ఆటంకాలు లేకుండా చక్కగా నిర్విఘ్నంగా కొనసాగుతున్నందుకు భక్తుల యొక్క సంకల్ప బలం దైవానుగ్రహంతో చెప్పబడుతుంది. కాబట్టి ఈ మహిళా భక్తులకి త్రిశక్తి అమ్మవారి యొక్క శక్తి ఏమిటి అంటే, దీని యొక్క సారాంశాన్ని మా పితృదేవతలు ప్రధాన ప్రాచీన పురోహితులు అర్చక పురోహితులైన మా నాన్నగారు కీర్తిశిష్యులు తెలిదేవరపల్లి లక్ష్మీప్రసాదరావు గారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క సంకల్ప బలంతో ఉపదేశ ప్రకారముగా ఈ త్రిశక్తి అమ్మవారు చేయటం వల్ల ఏమిటయ్యా అంటే, మంగళగౌరి, కనక మహాలక్ష్మి, జ్ఞాన సరస్వతి ముగ్గురు దేవతలు. జ్ఞాన సరస్వతి అంటే ఈ కలికాలంలో ఉన్న 50 మంది కూడా విద్యార్థులు, యువతీ యువకులే కాకుండా ఇంక ఎవరైనా సరే ఇందులో ఏ కళలో ఉన్నవారైనా సరే అనేక పెడదాటపడుతూ చదివినా వాళ్ళకి గుర్తింపు లేక ఆ యొక్క దుస్నేహాల వల్ల గాని, విచ్చలవిడిగా తిరగటం గాని, ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఉత్తీర్ణులైన వారికి సరైన జ్ఞప్తికి, అధికారులకి, ప్రభుత్వాధికారులకి సరైన జీవనోపాధి లేక యువతీ యువకులు కూడా ఎంతో మానసికంగా ఆ విద్యకి కూడా సరైన న్యాయం లేక బాధపడుచున్న వాళ్ళకి ఇదొక తరుణోపాయం. జ్ఞాన సరస్వతి ఆ యొక్క కనక మహాలక్ష్మి ఇదేంటి కనకధారా స్తోత్రంతో కుంకుమార్చన కూడా జరుగుతుందండి. ఎందుకంటే జగద్గురు శంకరాచార్యులు వారు కనక మహాలక్ష్మి యొక్క స్మరించి బంగారపు స్వర్ణధాత్రి ఫలమును మనకు సమర్పించారు, తెలుసు కదా. కాబట్టి అలాంటి మహనీయుల యొక్క చెప్పిన యొక్క సారాంశాన్ని ఇక్కడ కనక మహాలక్ష్మి కనకధారా స్తోత్రంతో చేయటం వల్ల ఈ పూజా ఫలితం వల్ల ఏమిటంటే, ఎంత డబ్బు సంపాదించినా నీళ్లులాగే అట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి. కాబట్టి మన పడిన కష్టం మనకి దక్కకపోగా ఇతరుల చేత, అప్పుల చేత మాటల పట్టం జరుగుతుంది. ఇచ్చిన సొమ్ము రాక, పడిన కష్టం రాకపోవటం వల్ల ఎన్నో రకాలుగా మానసికంగా బాధపడుతున్న వాళ్ళకి అధికారులు ఒత్తిడవచ్చు, లేదా మనం పెద్ద అధికారులకు పనిచేసే వాళ్ళు మనకు జీతం సరైన ఇవ్వకుండా మన బలహీనత పట్టుకొని ఇలా ఇబ్బంది పెట్టడం, టార్గెట్ చేస్తున్న వాళ్ళకి కూడా అనేక సైబర్ నేరగాళ్ళు కూడా మన ధనాన్ని చోరులు పాలవటం వల్ల ఇలాంటి వాటికి అధికారులు గాని ఎవరైనా స్పందించలేకపోయిన పరిస్థితులు ఈ కనక మహాలక్ష్మి కనకాధార స్తోత్రం చేయటం వల్ల సత్ఫలితాలు పొందుతాయని ఆ అమ్మవారిని కూడా నిక్షిప్తం చేస్తున్నాము. మరో దేవత మంగళగౌరీదేవి. మంగళగౌరీదేవి 9 మందితో ఆచరించి ఈ రోజు 900 మంది నుంచి 1500 మంది అవుతున్నారని అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క మంగళగౌరి వ్రతం చేయటం వల్ల సోదరీమణులు, మహిళామణులు 50 మంది ఇంట్లో ఏదైనా వంట చేస్తే తినే పదార్థాలు కానీ, ఏ వస్తువులైన ఏదైనా తాను మానుకొని తన భర్తకి, తన పిల్లలకి, తన అత్త మామలకి, వచ్చే అతిథులకి ఎంతో విధంగా ఆవిడ దాచుకునే పదార్థాలు కానీ తినకుండా, ఆవిడ కష్టాలు కూడా శ్రమ లేకుండా అందరికీ కూడా ఆ యొక్క సేవ రూపం చూస్తున్న మహిళలకి కాకుండా ఎంత సేవ చేసినా మాటల పట్టం, నిందల పట్టం వల్ల బాధపడుతుంది. కాబట్టి మంగళగౌరీదేవి అనుగ్రహం వల్ల ఆత్మాభిమానంతో బాధలు పడుతున్నే మహిళా సోదరీమణులకి
అధికారుల వల్ల అవ్వచ్చు, ఏ బంధువర్గంలో వచ్చు, నరఘోష వల్ల వచ్చు, ఎన్ని రకాల ఇబ్బంది పడుతుందో ఎవరికి చెప్పలేక, ఏ అధికారులు చెప్పలేక మానసికంగా ఒత్తిడితో ఉన్న ఆ మహిళా సోదరీమణులే, సువాసినిలే కాకుండా కన్యలు, పెండ్లి కాని వాళ్ళు కూడా ఇక్కట్ల పడుతూ ఉద్యోగాలు చేస్తున్న చోటల్లో, విద్యాలయంలో వెళ్ళినప్పుడు ఎన్నో రకాలుగా యువతీ యువకుల వల్ల కానీ, భిన్నాభిప్రాయాలు రావటం వల్ల, వారిని టార్గెట్ చేయటం వల్ల కానీ, ఇలాంటివి కొన్ని దుశ్శకునాలంటే ఆటంకాలు, అవరోధాలు కలుగటం వల్ల ఈ ఆరాధనల వల్ల ఆ విరోధాలు తొలగిపోయి మంగళగౌరి మనకి రక్షణ కవచంగా ఉండడానికి మంగళగౌరి వ్రతం చేస్తున్నాం. ఇది కన్యలే కాదు, సువాసిని పెళ్ళైన వాళ్ళు కూడా కూర్చోవచ్చు. మరో విశేషం ఏమిటి అంటే, ఈ మంగళగౌరి వ్రతం త్రిశక్తి దేవి యొక్క వ్రతాల్లో కూర్చునేవారు పెద్దవాళ్ళు కానీ, లేదా ఆరోగ్యం సహకరించలేని వాళ్ళు, కింద కూర్చోలేని వాళ్ళకి బల్లలు తగిన ఏర్పాట్లు, కుర్చీలు కూడా వేయబడుతుంది. మిగతా వాళ్ళు ఇక్కడ బల్లల మీద కూర్చోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఈ కుంకుమార్చనకి ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుంది. ఇటువంటి రుసుము లేదు. మా సొంత ఖర్చులతో, అనగా సనాతన ధర్మ పరిరక్షణ సేవా ట్రస్ట్ చైర్మన్ గా, ఈ అర్చక పర్యవేక్షక పురోహితుడుగా తిలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రిగా, ప్రధాన అర్చకులైన నా కుమారుడు మహేష్ కుమార్ శర్మ మా సొంత ఖర్చులతో ఈ యొక్క భక్తులందరికీ, మహిళా భక్తులందరికీ, పూజలో పాల్గొన్న వాళ్ళకి బంగారపు ప్రతిభతో ఉన్న పంచలోహాలు, ఇది తమిళనాడు కోయంబత్తూరు నుంచి తయారు గావించబడినవి, మా సొంత ఖర్చులతోనే వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఏమిటయ్యా అంటే, ఇందులో ధనలక్ష్మీదేవి ఉన్నప్పుడు వెనకాల దుర్గాదేవి యంత్రం, ఈ దుర్గాదేవి యొక్క ప్రతిమ ఉంటే ధనలక్ష్మి యొక్క యంత్రం ఉంటుంది. ఈ యంత్రము ఇళ్లలో, బీరువాలో గాని, మీ పూజా మందిరంలో గాని పెట్టుకుంటే వాళ్ళకి ఐశ్వర్యంలో లోటుపాటు ఉండదు. ఆస్తి లేకపోయినా, అనారోగ్యం లేకుండా, అవరోధాలు లేకుండా కాపాడుతుంది. మన డెవలప్మెంట్ లేకపోయినా డౌన్ మాత్రం చేయదండి. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడా లేడా అన్న నమ్మకం కాదు, ఇది సాక్ష్యం. ఎందుకంటే కేంద్ర సంవత్సరం 1400 మందిలో నాకు సుమారుగా 200-300 మంది కన్యలు కానీ, సువాసిని కానీ, వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న కోర్టు వ్యవహారం కానీ, వివాహంలో విషయంలో కానీ, రుణ బాధల్లో కానీ కేంద్ర సంవత్సరం చేసుకుంటాం వల్ల ఈ సంవత్సరం వాళ్ళ శుభకార్యాలు, చక్కని శుభ ఫలితాలు మాకు అందించారు. కాబట్టి అది భగవంతుడి యొక్క సాక్ష్యం. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలలో ఇంతవరకు 30 సంవత్సరాల నుండి ఈ మహత్తర కార్యక్రమం ఎవరూ చేయలేదు, ఏ గుడిలో చేయలేదు. మేమే ఈ త్రిశక్తి అమ్మవారు మన శివాలయంలో మా చేత జరిపించుకుంటాం. అమ్మవారు ఇచ్చిన అనుగ్రహంతో, ఆ జగన్మాతకి శతకోటి నమస్కారాలతో ఈ ప్రతిభలు అందరికీ ఇవ్వబడుతుంది. కాబట్టి అందరూ ఈ సంవత్సరం ఆగస్టు 18వ తేదీ శ్రావణ మాసం తొలి మంగళవారం ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు ఈ మహత్తర కార్యక్రమానికి మీరు యథాశక్తిగా, యథోచితముగా పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, కొబ్బరికాయలు వగైరా, కొబ్బరికాయ ఇదని ఫలితం ఉండదే ఉద్దేశంతో చెప్పడమే తప్ప అవి తెచ్చుకోండి. మేము రక్షదాళ్ళు, మంత్రాక్షతులు, ఈ యొక్క అమ్మవారి యొక్క జగన్మాత ప్రతిమా రూపాలు. ఇందులో గొప్పతనం ఏంటో తెలుసండి, ఈ యొక్క గోల్డ్ పోతుతో ఉన్న పంచలోహాల డాలర్లు మీరు అభిషేకాలు చేసుకోవాలన్నా, ఇళ్ళో పెట్టుకోవాలన్నా, కొబ్బరి నీళ్లతో ఏదైనా శ్రావణ మాసం శుక్రవారం కానీ, ధనలక్ష్మీదేవి యొక్క వ్రతాలు ఉన్నప్పుడు కానీ, లేదా దసరా పండుగలో కానీ ఈ యొక్క కొబ్బరితో పంచామృతాలతో అభిషేకం చేస్తే 5-6 సంవత్సరాల వరకు ఈ బంగారు పూత చెక్కు చెదరదు, నల్లబడదు. ఎందుకంటే దీని మీద చక్కగా స్ఫటికంతో కప్పబడి ఉన్న యొక్క ఈ స్ఫటిక లామినేషన్ లాంటి కట్టబడి ఉన్నది. కాబట్టి ఇది కూడా గ్రహించగలరని మీరు మరీ చూపబడుతుంది. కాబట్టి ఈ మహత్తర కార్యక్రమానికి తరచుగా వస్తున్న భక్తులు ఏదోచితంగా ఇవ్వాలంటే దీంట్లో ఎటువంటి రుసుము లేదు. కావాలంటే కొంతమంది మాత్రం ప్రసాదాలు చేయించబడుతున్నారు, కొంతమంది తెచ్చుకుంటున్నారు. ఆ ప్రసాదాలు తీయడం వల్ల దేనికంటే వాళ్ళకి ఎంతో సత్ఫలితాలు కలిగాయి. వారి మాట కాదనకుండా కేవలం ప్రసాదాలు చేయించుకోదలుచుకున్న వారు మాత్రమే వారికి తప్పకుండా అందరికి అవకాశం ఇస్తున్నాను. శక్తిని బట్టి ఉన్నవారు ఉంటారు, లేని వారు ఉంటారు. కాబట్టి అటువంటి ఆర్థిక సమస్యలు లేని వారికైనా, ఉన్నవాళ్ళకైనా సరే, ధనవంతులైనా, ధనికులైనా, అంటే దారిద్రులైనా సరే, ఎన్ని బాధలున్నా అందరికీ సమానంగా జరుగుతుందండి. విఐపీలు, టీఐపీలు ఉండరు ఇందులో. కాబట్టి గ్రహించుకొని ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలని మరొకసారి శ్యామసుందర శాస్త్రిగా బ్రహ్మత్వంలో బ్రాహ్మీక యాజ్ఞికంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. శ్రీ జగన్మాత్రే నమః. ఓం నమ శివాయ. వివరములకు దేవస్థానంలో ఈ ఫోన్ ద్వారా సంప్రదించగలరు.